మరి శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేయమని చెప్తారు కదా! హ్మ్. అది దేనికి సార్? అంటే మీకు ఆ మూమెంట్‌లో ఆ టైము, మూమెంట్ అంటే రోజు మొత్తం గూడా 2 టైప్స్ అండి. ఇప్పుడు వేకున జామున కావచ్చు, మార్నింగు అంటే సీజన్ మారేటప్పుడు. హ్మ్. రాత్రి నుంచి పగలకొచ్చేటప్పుడు, లేదా పగలు నుంచి రాత్రికెళ్ళేటప్పుడు, ఈవినింగ్ 6:00 కావచ్చు, ఈవినింగ్ సూర్యోదయ సమయంలో కావచ్చు. ఇప్పుడేమవుతుందంటే, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఎనర్జీ ప్యాటర్న్ ఇన్ ద యూనివర్స్ హ్మ్. అది మనిషి బయలాజికల్ క్లాక్ దగ్గర నుంచి మన హార్ట్‌లో రిథమ్ దగ్గర నుంచి సైన్ వేవ్స్ అంటారు. సైన్ వేవ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో గూడా చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొస్తూ ఉంటుంది. అంటే యూనివర్సల్ అలైన్మెంట్ అనేది ఏం జరుగుతుంది? సృష్టి మొత్తం కూడా ఒక్కసారిగా ఇక్కడుండే స్పేస్‌లో మనం ఇండియాలో ఇక్కడ ఉండే స్పేస్‌లో జియోగ్రఫికల్‌గా వచ్చే గ్రహాల యొక్క పరిస్థితులు వీటన్నిటి ద్వారా చీకటి, రాత్రి వీటన్నిటి ద్వారా మన సర్కాడియన్ రిథమ్ దగ్గర నుంచి అన్నీ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, మనిషి ఎనర్జీ ఫీల్డ్‌లో వచ్చే మార్పు అక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఫామ్‌లో రెసొనేట్ అయితే గనక ఇతనికి చేంజ్ అయ్యేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. హ్మ్. అంటే మీకెందుకు ఇంకొక ఎగ్జాంపుల్‌గా ఈజీగా చెప్పాలంటే, కొంతమందికి ఈవినింగ్ 6 అవుతుంటే గనక ఒక రకమైన దిగులుగా ఉండిద్ది. హ్మ్. కొంతమంది ఈవినింగ్ చీకటి పడుతుంది అంటే మళ్ళా 7, 8 అయిన తర్వాత బానే ఉంటారు. హ్మ్. 5:30 మెల్లగా చీకటి పడుతుందంటే గనక మైండ్ అంతా డల్‌గా అయిపోయేసి ఏదో విచారంగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.